ముందుగా మిత్రులందరికీ నమస్కారం. ఎలా అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సన్ రైజర్. సో గైస్, మరి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే మనం జైపూర్ నుంచి అయితే మనం పాదయాత్ర అయితే కంటిన్యూ చేస్తున్నాం. కంటిన్యూ చేసేటప్పుడు మధ్యలో మనకైతే టెంపుల్స్ అయితే కనిపించినాయి. మనల్ని చాలామంది పిలిచి తెలుగులోనే మాట్లాడుతున్నారు. ఒడిస్సా పీపుల్స్ చాలా అంటే చాలా రెస్పెక్టబుల్గా మనల్ని ట్రీట్ చేసి ఇక్కడ టెంపుల్ గురించి హిస్టరీ అంతా చెప్పారండి. ఈ టెంపుల్స్ గురించి సస్పెండ్ ప్రెజెంట్ నేనైతే ఈ వీడియోలో పెద్దగా ఏం రివీల్ చేయదలుచుకోలేదు. జస్ట్ సింపుల్గా టెంపుల్స్ అయితే చూపించి ఎలా ఉందంటే చూపిస్తాను అంతే. ఎందుకంటే ఒక పెద్ద బ్లాగ్ అయితే ప్లాన్ చేసానండి. మంచిగా ఎడిటింగ్ చేసి మీ ముందుగా తీసుకొస్తాను. చాలా బాగా అయితే వీడియోస్ వచ్చినాయండి. అది వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయండి. అంతవరకు మనం సపోర్ట్ చేస్తూ ఉండండి. జై శ్రీరామ్. అండ్ మనకి యాత్ర అయితే కంటిన్యూ చేద్దాం. వల్లభనారాయణ స్వామి విగ్రహం సౌత్ లో ఉండేవారంట. అంటే ఇలా ఉండేవాళ్ళు, సౌత్ లో కూర్చొని నార్త్ సైడ్ ఫేస్ చేసేవారు. అంటే ఈ విధంగా ఉండేవారు అనమాట. ఈ రెండు విగ్రహాలకి కలిపి ఒక గరుడ విగ్రహం ఉండడం అనేది అది కొంచెం విశేషంగా ఉంది. ఆంజనేయ స్వామి వారు మనల్ని ముందు నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అదృష్టం ఉండాలంటారు కదా ఇటువంటి చూడడానికి. మరి ఈ విగ్రహం కదా ఇండియాలో ఎక్కడ లేదు. ఈ విగ్రహం నారాయణ శ్రీమన్నారాయణ సుదర్శన చక్రం చూపిస్తుంది. ఈ స్టాచ్యూ ఎక్కడ లేదు ఇండియాలోనే కదా, ప్రపంచంలో ఈ స్టాచ్యూ ఎక్కడా లేదు. సారీ నాకైతే ఇప్పుడు వరకు అర్థం కాలేదు అన్నయ్య ఏం చెప్తున్నాడో. నాకు ఇప్పుడు క్లారిటీగా అర్థం దగ్గర నుంచి గమనించిన తర్వాత ఒక్కసారి ఎలా రాండి చెప్తాను. అన్నయ్య ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ డిజైన్ ఉందో చూసారా, ఈ డిజైన్ ఎడ్జ్లో ఇక్కడ ఒకలా ఉంటే అంటే నెక్స్ట్కి వచ్చేసరికి అది మారిపోతుంది. అంటే ఏదో ఒక డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉన్నదానికి అంటే మళ్ళీ ఇక్కడ ఉన్నదానికి చూసారంటే మీకు ఇంకోండి మారిపోతుంది అనమాట. ముందుగా మిత్రులందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మన కాకినాడ నుండి కాశీ అయోధ్య పాదయాత్రకి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజైతే 8వ రోజు అండి. మనం అయితే ప్రజెంట్ ఇక్కడ జైపూర్లో ఉన్నాం అనమాట. జైపూర్లో ఇంకా పూర్తిగా వెళ్ళలేదు. ఇంకా 2 కిలోమీటర్లు అయితే ఉంది జైపూర్ లోపలికి. మనం ఎంట్రన్స్లో ఒక పెట్రోల్ బంక్ ఉంటే ఇక్కడైతే స్టే చేస్తున్నాం. నిన్నైతే మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు. స్టేయింగ్ అయితే ఏమని చెప్పేశారు. వర్షం కూడా పడుతుందో పక్క నుంచి. అయినా సరే ఎలాగోలా మొత్తానికి వాళ్ళని బతిమాలు అయితే మనం ఇక్కడ స్టే చేయడానికి అయితే వాళ్ళని ఒప్పించామండి. ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి బయలుదేరిపోయి మేమైతే ఇంకా నడకయాత్రలే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే మాకైతే ఇక్కడ నుంచి 3 దారులు అయితే కనిపిస్తున్నాయి. వెళ్తే 3 దారులు ఏ దారిలో వెళ్తే మనకి సేఫ్టీగా ఉంటుంది అనేది మనం వెళ్తే డిసైడ్ చేసుకుందాం. మన క్యాంపింగ్ మొత్తానికి ఇవన్నీ తీసేసి ఇంకా మనం అయితే బయలుదేరిపోదామండి. ఏదేమైనప్పటికీ మనకి స్టేయింగ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్ యూ చెప్పేసి అయితే మనం బయలుదేరుతామండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. అంటే అన్న అయితే మనల్ని ఆపి విష్ చేస్తున్నారు. అంటే మరీ ముఖ్యంగా మనకైతే కొన్ని సలహాలు ఇచ్చారనమాట. ఇప్పుడు మనం మ్యాప్లో అయితే నడకయాత్ర చూపిస్తుంది కదా మ్యాప్. ఆ దారిలోంచి వెళ్తే మనకి ఫుడ్ అన్ని ఇబ్బంది అవుద్ది అంటున్నారు, ఏవి దొరకవంటున్నారు. జగదల్పూర్ నుంచి డైరెక్ట్ సతీష్గఢ్ హైవే ఎక్కేస్తే అక్కడ నుంచి మనకి అన్ని సౌకర్యాలు అయితే అవైలబుల్లో ఉంటాయంట. అన్న థ్యాంక్ యూ సో మచ్. అన్ని ఇచ్చిన సలహా మేరకు నడుచుకుని వెళ్తున్నారు కాబట్టి మెచ్చుకోవాలి. మొత్తం అంతా కూడా 80% తెలుగు వాళ్ళు ఉంటారంట జైపూర్లో అంతా కూడా. ఇది దాటిన తర్వాత మెయిన్ ఒడిషియన్స్ అందరూ ఉంటారంట అన్నమాట. మనకైతే మంచి సలహా ఇచ్చారన్న. డిస్టెన్స్ ఎక్కువైనా ఓకే అంటే మనకి డిస్టెన్స్ ఎక్కువైనా కానీ ఈ రోడ్లో వెళ్ళిపోమంటున్నారు. ఎందుకంటే సేఫ్టీగా ఉండొచ్చు. అలాగే ప్లస్ మనకి ఏంటంటే అన్ని సౌకర్యాలు ఫుడ్ కానీ అన్ని అందుబాటులో ఉంటాయి అంటున్నారు. మనకి తెలుగు ఏరియా లారీలు అన్ని ఆ ఏరియాలో వెళ్తుంటాయి. మన తెలుగు లారీస్ అన్ని అన్ని అటు వెళ్తాయి. మనకి ఏమైనా ఎమర్జెన్సీ అయినా ఏమైనా ఇబ్బంది అయినా కూడా మన వాళ్ళు కనిపిస్తారు కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఇప్పుడు మనతో మాట్లాడిన అయితే మళ్ళీ వెనక్కి వచ్చి మనతో ఒక విషయం అయితే చెప్పారు. ఏంటంటే ఇలా ఇక్కడి నుంచి కొంచెం ఎదరికి వెళ్తే జగన్నాథ మందిర్ ఇవన్నీ ఉంటాయంట. పెద్ద మందిర్స్ అంట అవన్నీ కూడా. పూరి జగన్నాథ్ తర్వాత అతిపెద్ద మందిర్ ఈ ఊర్లోనే ఉందంట. అక్కడికి వెళ్ళి అక్కడ ఏమైనా కుదిరితే ఎక్స్ప్లోర్ చేసుకుని ఏమైనా దొరికితే తినేమని చెప్పారు అక్కడే. జై శ్రీరామ్. చాలా సంతోషం అండి. వెనక్కి వెళ్తే బైపాస్ ఉంటుందంట, ఇలా వెళ్తే ఎన్హెచ్ ఉంటుందంట. కానీ మమ్మల్ని అయితే ఇలాగ ఎన్హెచ్ వెళ్తామని చెప్పాము. అయితే నేను దగ్గరుండి తీసుకెళ్తానని చెప్పి ఆ సార్ అయితే ఆ బాబాయ్ గారు అయితే మనల్ని తీసుకెళ్తారనమాట. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు వెళ్తే జైపూర్ టౌన్ ఇవన్నీ దాటితే అక్కడ ఎన్హెచ్ టచ్ అవుతుందంట, నేషనల్ హైవే. అక్కడి నుంచి మనం అయితే ఎలా అయినా వెళ్ళొచ్చు అని అంటున్నారు ఈయన. మనకు వచ్చి దగ్గరుండి దారి చూపిస్తున్నారు. సంతోషం, చాలా సంతోషం. ఇక్కడ మధ్యలో చాలా టెంపుల్స్ ఉన్నాయంటే అవి కూడా చూపిస్తానంటున్నారు. ఇదిగోనే ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ అయితే అమ్మవారి టెంపుల్ అండి. దీని పక్కనే అనుకుని జగన్నాథ స్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట. మొత్తం ఇవన్నీ కలిపి 3 టెంపుల్స్ అంట. అవే చెప్తున్నారు ఆయన. ఇక్కడ దర్శనం చేసుకుని అయితే కొనసాగించమన్నారు. పర్వాలేదు, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు, మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పి మనకి విష్ చేస్తున్నారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్. లేదండి, ఒడిశాలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. మనం ఏదైనా సరే కళ్ళతో చూస్తే కానీ నమ్మకూడదు.
ముందుగా మనం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ కళ్ళతో చూసి ఎక్స్ప్లోర్ చేసి అప్పుడు మనం ఏదైనా ఒక డిసిషన్ అయితే తీసుకోవాలన్నమాట. చాలా సపోర్ట్ చేస్తున్నారు నీళ్ళు కూడా. తెలుగులో మాట్లాడుతున్నారు, హిందీలోని కూడా సమాధానం ఇస్తున్నారు మనకి. జై శ్రీరామ్. మనకైతే టెంపుల్ దగ్గర తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి జగన్నాథ్ టెంపుల్ అండి. ఇక్కడ వచ్చేసి భగవతి టెంపుల్ అంటే అమ్మవారి టెంపుల్. ఆ పక్కన వచ్చేసి నారాయణ టెంపుల్ అనమాట, నారాయణ మందిర్. అది మొత్తం 3 టెంపుల్స్ ఒకే చోట ఉన్నాయండి. ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి, టెంపుల్స్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ మీరు దర్శనం చేసుకుని ఈ పక్కన మీరు స్టే చేయాలనుకుంటే స్టే చేయొచ్చు అని చెప్పారు. మనకు ముందే తెలిసి ఉంటే నైట్ అక్కడికి వచ్చేసి అక్కడ స్టే చేసేవాళ్ళం. కానీ నిన్న మనం అక్కడ ఆగిపోయాం, 1.5 కిలోమీటర్ అదే పెట్రోల్ బంక్లో ఆగిపోయామండి. ఏదైతే ఏమైంది మొత్తానికి అయితే వెళ్తే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నాం. చాలా సంతోషం. మనల్ని ఇక్కడైతే దర్శనం చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రెస్ట్ తీసుకుని అప్పుడు బయలుదేరదాం అంటున్నారు. ఆయన కూడా మాతో పాటు వస్తానన్నారు. కానీ మేమైతే వద్దని చెప్పేసి మనకు అడ్రస్ చెప్తే సరిపోద్ది, మేమైతే బయలుదేరిపోతామని చెప్పేసాం. నేను మన కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆ వయసులో ఉన్న వాళ్ళని మనం ఇబ్బంది పెట్టలేం కదా. సో మనకి మన సపోర్ట్. అందుకని మీరు అందరూ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్. ఈ దారిలో మనం వెళ్ళే దారిలో మొత్తం ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి చెప్తున్నారనమాట. ఎంత దూరం వెళ్తే ఏ టెంపుల్ వస్తుంది, ఎన్ని టెంపుల్స్ వస్తాయని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా సంతోషం. చూద్దాం, వీలైతే అన్ని కూడా టచ్ చేసుకుంటూ వెళ్దాం. రామ మందిరు, జగన్మాత టెంపుల్ ఇవన్నీ ఉంటాయని చెప్పారు. జగజ్జనని అమ్మవారి టెంపుల్, రామ మందిర్ ఇవన్నీ చాలా ఉన్నాయంటున్నారు వెళ్ళేదారిలో. అవన్నీ దాటుకుంటూ తర్వాత మనల్ని నేషనల్ హైవేకి అయితే వెళ్ళిపోమంటున్నారండి. మంచి టెంపుల్స్ అంటే ఇవన్నీ కూడా చూడడానికి చాలా బాగుంటాయి అంటున్నారు. చాలా సంతోషం. అది కూడా అంటే ఇప్పుడు విక్రమదేవ్ మహారాజు ఉండేవారు కదా. భగవతి టెంపుల్, దక్షిణ కాళీ టెంపుల్, ఇంకొక ఉన్నది బలంకేశ్వర్, అది కూడా పాత టెంపుల్. అది మహాత్మ్యం ఏంటి? శివరాత్రి రోజు అభిషేకం అప్పుడు పొద్దున్న ఫస్ట్ సన్ రైజ్ శివలింగం మీద పడతాడు. ఒక్కరోజు సంవత్సరంకి ఒక్కరోజు శివరాత్రి రోజు సన్ రైజ్ అక్కడ శివలింగం మీద పడతాడు. బలంకేశ్వర ఇక్కడ నుంచి లోపల అది ఇంటీరియర్. తర్వాత మీరు ఇప్పుడు వెళ్తారు కదా, ప్యాలెస్ చెప్తున్నారు, రఘునాథ్ రామ్ టెంపుల్. దాని ముందునే ప్యాలెస్ ఉన్నది. ప్యాలెస్ లోపల ఈ విక్రమదేవ్ మహారాజు అవుతుంది ఇష్టదేవి చెప్తాం కదా, కులదేవి, అతనిది కనకదుర్గ ఉన్నది. ఈ పాత టెంపుల్ అంటే అంతే. ఇంకొకటి ఉన్నది నీలకంఠేశ్వర, దక్షిణ కాళీ టెంపుల్ దగ్గర నీలకంఠేశ్వర అంటే శివుడిదే. ఇక్కడ నుంచి అదే 1.5 అంటే దారి 1 పడుతుంది. ఫస్ట్ నీలకంఠేశ్వర పడుతుంది, తర్వాత దక్షిణ కాళీ అది పడుతుంది. ఇది పాత టెంపుల్. జైపూర్ హిస్టరీలో పాత టెంపుల్ అంటే అంతే. ఇంకా జగన్నాథ్ టెంపుల్ పూరి తర్వాత ఇదే అంటే కదా, హైట్ లోని పూరి తర్వాత హైట్ లోని పూరిలో అది పెద్దది 110 feet గ్రౌండ్ లెవెల్ నుంచి. ఇది 90. ఇప్పుడు హైట్ పెరుగుతున్నా కానీ ఇది 90 ఎగ్జాక్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి. తర్వాత ఇది పూరిలో 90, ఇది 60 ఇక్కడ. అందుకని మీకు చూద్దాం. కాంచీ అభిజాం తెలుసా కదా. ఈ విగ్రహం కదా ఇండియాలో ఎక్కడ లేదు. ఈ విగ్రహం నారాయణ, శ్రీమన్నారాయణ. ఎందుకంటే మీరు నార్మల్ మీరు గూగుల్లో తీయండి ఫస్ట్ నారాయణ పిక్చర్, మీకు చెప్తాను, అప్పుడు క్లారిటీ వస్తుంది. అదే రైట్ హ్యాండ్ విష్ణు చక్రం ఉంది, సుదర్శన్ చక్రం ఉన్నది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి ఉన్నది? శంఖం ఉన్నది కదా. ఇప్పుడు పట్టుకోండి. అంటే ఇది ఏంటి? సంఘార గురించి, సంఘారకర్త నారాయణుడు. ఇక్కడ ధర్మ ప్రచారం గురించి ఆ నారాయణ. ఇది ఎప్పుడు ఈ టెంపుల్ కాంచీ అభియాన్ ఎప్పుడు అయింది కదా, కాంచీ విజయ్ ఒడిశా రాజా చేశారు అప్పుడుది టెంపుల్. అప్పుడు విజయ యాత్ర అప్పుడు ఈ స్టాచ్యూ తెచ్చారు ఎక్కడి నుంచి. ఇప్పుడు ఏంటి ఉన్నది రైట్ హ్యాండ్ సైడ్ లో అర్థి ఎంత ఫస్ట్ అది క్లారిటీ వస్తుంది మీకు. రైట్ హ్యాండ్ లో శంఖం ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో సుదర్శన చక్రం చూపిస్తుంది. ఈ స్టాచ్యూ ఎక్కడ లేదు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఈ స్టాచ్యూ ఎక్కడా లేదు. అందు గురించే ఈ టెంపుల్ పేరు వల్లభ నారాయణ. చూడండి లెఫ్ట్ హ్యాండ్ లో గద ఉన్నది. ఇక్కడ చూడండి టోటల్ డిఫరెంట్. ఇక్కడ ఏంటి? ఇక్కడ రైట్ హ్యాండ్ లో గద ఉంది, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లో ఉన్నది. రైట్ హ్యాండ్ సైడ్ పద్మ ఉన్నది. చూపండి ఇక్కడ ఈ పని చూడండి. అది ప్రూఫ్. ఆ సైడ్ నుంచి వెళ్ళాలి రండి. ఇది పని అవుతుంది, కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది, రీస్ట్రక్చరింగ్. అందుకని ఇప్పుడు మొత్తం కలర్ లేకపోతే ఫుల్ పాత. ఈ పని చూడండి,
ఈ పని ఎగ్జాంపుల్ ఎక్కడైనా మీకు దొరుకుతుందా? ఓన్లీ కేరళలోనే దొరుకుతుంది అది. ఆర్కిటెక్చర్ చూపిస్తున్నారు మరి చెక్కలపై ఎలా చెక్కారు అనేది. అన్ని చోట అయితే చూడండి, ఇది ఎక్కడైనా దొరుకుతుందా ఈ టైప్? చూడండి, లేదు. కేరళలో కూడా చాలా టెంపుల్ చూసాను కానీ బట్ ఇది చూడండి, చూడండి జయ విజయ చూస్తారు కదా, చూడండి ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఎలా చెక్కారు చూడండి. మనం చూస్తున్న వచ్చేసి జై విజయలు ఉంటారు కదా కాపలాదారులు విష్ణుమూర్తికి, ఇక లెఫ్ట్ సైడ్ అలాగే ఇక్కడ రైట్ సైడ్ ఈ జై విజయ్. అది ఇది ప్రూఫ్ అంత పాత. ఒకసారి ఇది చూడండి, ఎందుకంటే సరిపోతుందండి చూస్తుంటే, అంటే మనం దగ్గరికి వచ్చి చూస్తే తప్ప బేసిక్ గా కనిపించదు. సాధారణంగా దగ్గర నుంచి పరిశీలించాలి ఇదంతా కూడా. ఇక్కడ వచ్చేసి కాలప వల్లభ నారాయణ. కన్స్ట్రక్షన్ అయితే చేసింది 1835లో అంటే, బట్ ఇక్కడ ఉన్న విగ్రహం అయితే అంతకంటే ఈ పని చూడండి, ఇది మొత్తం ఒకసారి ఆలోచండి అంత అంటే పాత. హౌ ఓల్డ్ ద టెంపుల్ ఇస్ చూడండి. అన్ని చోట, ఇది ఒక్క చోట అన్ని త్రూ అవుట్ ద టెంపుల్ చూడండి. సారీ నాకైతే ఇప్పుడు వరకు అర్థం కాలేదు అన్నయ్య ఏం చెప్తున్నాడో. నాకు ఇప్పుడు క్లారిటీగా అర్థం దగ్గర నుంచి గమనించిన తర్వాత ఒక్కసారి ఎలా రాండి చెప్తాను. అన్నయ్య ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఈ డిజైన్ ఉందో చూసారా, ఈ డిజైన్ ఎడ్జ్లో ఇక్కడ ఒకలా ఉంటే అంటే నెక్స్ట్కి వచ్చేసరికి అది మారిపోతుంది. అంటే ఏదో ఒక డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉన్నదానికి అంటే మళ్ళీ ఇక్కడ ఉన్నదానికి చూసారంటే మీకు ఇంకోండి మారిపోతుంది అనమాట. అంటే డిజైన్ అనేది అంత ఇదిగా చేశారు. అంటే మన చోళా కింగ్డమ్స్ అవన్నీ ఏ విధంగా అయితే ఒకప్పుడు చేశారో, కొన్ని టెంపుల్స్ ఉంటాయి కదా మన పాత టెంపుల్స్ మన తమిళనాడు సైడ్, అక్కడ ఎలా అయితే చేశారో అలాగే ఇక్కడ డిజైన్ ఒక పిల్లర్కి ఇంకొక పిల్లర్కి చేసిన డిజైన్ అయితే సంబంధం లేదనమాట. పూర్తిగా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఏవో బల్లెలు పట్టుకుని చేపలను వేటాడుతున్నట్టు క్లియర్గా గమనించవచ్చు. అండ్ ఇక్కడ పెద్ద ఏంటంటే మద ఎక్కిన గుర్రంతో ఇక్కడ ఫైట్ చేస్తున్నట్టు ఇక్కడ ఉంది. అంటే నెక్స్ట్ పిల్లర్కి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ పూర్తిగా టోటల్గా వేరే ఉంది. ఇక్కడ ఏదో ఎద్దు అంటే ఏదో వ్యవసాయం చేస్తున్న ఎద్దు లేదంటే నెమ్మలే కానీ ఇక్కడ కింద అంతే ఇంత కూడా మనం గమనించాలి. కానీ చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి మనం ఇదంతా సరిగ్గా గమనించగలిగితే. అంటే నాకైతే అంత అర్థం చేసుకున్న నాలెడ్జ్ లేదు ఏంటనేది. చాలామందికి హిస్టరీస్ పైన వాటిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వాళ్ళందరికైతే చాలా అనుభూతిని ఇస్తుందండి ఇదైతే. ఇక్కడ చూసారు కదా ఇక్కడ మారిపోయింది. అంటే ప్రతి ఎడ్జ్కి ప్రతి పిల్లర్కి మారిపోయింది. అందుకే ఇందాక నుంచి అన్నీ చెప్తుంటే నాకు అర్థం కాలే. ఇదిగోండి ఇక్కడైతే ఇదైతే మొసళ్ళపై కూర్చుని తాండవం చేస్తున్నట్టుగా ఉంది విష్ణుమూర్తి. అలా ప్రతి పిల్లర్కి ఒక శిల్ప రూపంలో అయితే ఒక చరిత్రను అయితే యాడ్ చేశారనమాట ఇక్కడ. చాలా బాగుందండి, చాలా బాగుంది నిజంగా అంటే చాలా బాగుందండి. నాకు చాలా ఆసక్తి ఎక్కువ ఎటువంటి టెంపుల్స్ చూడాలంటే, ఎక్స్ప్లోర్ చేయాలంటే. ఎప్పటి నుంచి అనుకునేవాడిని, కానీ ఈ రోజు అనుకోకుండా మనకైతే అవకాశం కుదిరింది. అంటే సంకల్పం అందైతే దైవ కృప ఎప్పుడు మనతో ఉంటుందంటారు కదా, ఈ రోజు అది నిజం అనిపిస్తుంది నాకైతే. అన్నీ అయితే మనకు తెలుగులో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కట్టే ఈ ఎడ్జ్ లో చూపించండి. ఓకే, ఇప్పుడు అక్కడ చూడండి. ఓకే, అంటే ఎంత మైన్యూట్ గా పని అయింది ఒకసారి ఆలోచించండి, ఎంత మైన్యూట్ గా. అప్పట్లో ఉన్న టెక్నాలజీ ఆ నాలెడ్జ్ అయితే మన దగ్గర ఇప్పుడు లేదు అసలు చెప్పాలంటే. అంటే ఎక్కడైనా రిపీట్ కూడా లేదు, అది కూడా చూడండి. రిపీట్ కూడా లేదు భయ్య. మొత్తం అంతా కూడా పూర్తి డిఫరెంట్ ఉంది. ఒక పిల్లర్ కి ఒక ఎడ్జ్ కి సంబంధం లేదు. టోటల్ గా డిజైన్ మారిపోతుంది, అందులో ఉన్న కాన్సెప్ట్ కూడా మారిపోతుంది భయ్యా. ఒక పిల్లర్ కి ఒక ఎడ్జ్ కి ఉన్న డిజైన్ మొత్తం మారిపోతుంది, అందులో కాన్సెప్ట్ కూడా మారిపోతుంది టోటల్ గా. అంటే అందులో ఒక హిస్టరీ అయితే దాగుంది, బట్ అది అర్థం చేసుకునే నాలెడ్జ్ మనకు ఉండాలి. అది నిజం. ఇక్కడ చూడండి అన్ని అంటే అంత మైన్యూట్ గా. ఇప్పుడు నార్మల్ ఈ రోజుల్లో ఎవరు చేస్తారు ఆ మీద అంత డిజైన్, ఎవరు చూస్తారో చూడండి. ఎలాగ ఉన్నా చూడండి. ఇన్ని ఏళ్ళగా ఇన్ని సంవత్సరాలకి ఇది కూలిపోకుండా ఉండడం కారణం అనేది ఏంటనేది ఆయన చెప్తున్నారు అన్నమాట. సో ఇంత మైనారిటీతో కట్టారు కాబట్టి అంత క్వాలిటీగా ఉంది. ఈ రోజుల్లో ఎవరు నార్మల్ గా ఇల్లు కట్టే మీద ఎవరు చూస్తారు డిజైన్. ఈ రోజుల్లో ఎంత మైన్యూట్ పని నేను చెప్పింది, అది ఆర్కిటెక్చర్ ఆర్ట్ పని ఇవాళ మైన్యూట్ లో ఎవరు చేయగలుగుతున్నారు. అంటే అన్నయ్య అన్నది ఏంటంటే అంత ఏకాగ్రతతో ఎవరు చేస్తున్నారు. ఏదైనా ఒక వర్క్ అప్ చెప్తే ఇక్కడ ఇప్పుడున్న మేస్త్రీలకి ఏదో చేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటారు.
బట్ మాకు డబ్బులు దొరికింది వెళ్ళిపోం, కానీ అంత చూడండి అక్కడ కూడా ఈ రోజుల్లో మీరు ఎక్కడ నుంచి చూడండి అంత మైన్యూట్ గా చూడండి, ఒక్క తప్పు కూడా లేదు. అయితే ఏం చెప్పమంటారు చెప్పండి, ఆ ఆంజనేయ స్వామి వారు మనల్ని ముందు నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అదృష్టం ఉండాలంటారు కదా ఇటువంటి చూడడానికి, మరి నాకైతే ఈ రోజు అదృష్టం కలిగింది అన్న థ్యాంక్ యూ. జై జగన్నాథ్, జై జగన్నాథ్. జై శ్రీరామ్, హరే రామ్, హరే కృష్ణ. నుంచి అక్కడ తీసుకుంటారు ప్రసాదం. ఓకే ఓకే. ఇది వచ్చేసి నారాయణ స్వామి కిచెన్ అంటే అండి, అంటే ఇక్కడ ప్రసాదం తయారు చేస్తారంట. ఇందులో ప్రసాదం తయారు చేస్తారంట. ఇక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ పంచి పెడతారంట వచ్చిన భక్తులకి, అక్కడ ఎక్కడైనా చేస్తారంట ప్రసాదం. శ్రీమన్నారాయణ మూర్తి స్వామి ఉంటారు కదా నారాయణ ముందునే, ఆ గరుడ కూడా రొటేట్ అవుతుంది. అది ప్రూఫ్. ఈ సైడ్ జగన్నాథ్ ఉండేవారు, ఆ సైడ్ నారాయణ. ఆరతి ఎప్పుడు జగన్నాథ్ అంటే రొటేట్. గూప్స్ బంప్స్ వస్తున్నాయి నాకు ఇవన్నీ. ఏంటంటే ఇప్పుడు అన్నయ్య చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఈ టెంపుల్ అంట 2 విగ్రహాలు ఉండేవంట. ఒకటి పూరి జగన్నాథ్ స్వామిది, ఇంకొకటి స్వామివారి వల్లభ నారాయణ స్వామి విగ్రహం 2 ఉండేవంట. ఆ తర్వాత 1800 సంవత్సరం కాలం నాటిలో ఇక్కడ ఉన్న పూరి జగన్నాథ్ స్వామి విగ్రహాన్ని తీసుకెళ్ళి ఈ పక్కనే ఇంకొక టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్లో ప్రతిష్ఠించి అక్కడ టెంపుల్ అయితే కట్టారంట అండి. ఇక్కడ ఓన్లీ వల్లభ నారాయణ మాత్రం ఉన్నారు. అంటే ఆ వల్లభ నారాయణ ఎదురుగా గరుడ విగ్రహం ఉంటుంది కదా, యాక్చువల్ ప్రతి నారాయణ స్వామి విష్ణుమూర్తి టెంపుల్స్ లో ఎదురుగా గరుడు స్వామి వారు ఉంటారు, అది కామన్ అది. అయితే ఇక్కడ ఉన్న గరుడ విగ్రహం ఏంటంటే ఆ స్టాచ్యూకి అనుకూలంగా రొటేట్ అవుతూ ఉంటుందంట. అది ఏంటని వీలైతే దాని గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్టాచ్యూ రొటేట్ అవుతూ ఉంటుందా? మేము రొటేట్ చేసుకోవాలి ఆరతి అప్పుడు, మాన్యువల్ రొటేట్ అవుతుంది. మనం రొటేట్ చేసుకోవాలి ఆరతి ఇచ్చేటప్పుడు. అంటే ఆరతి ఇటువైపు ఉంటే అటు రొటేట్ చేస్తూ ఉండాలి. అది అప్పుడు ఇక్కడ చూడండి ఆ సైడ్ అంటే ఈస్ట్ ఫేసింగ్ లో జగన్నాథ్ గుడి ఉండింది. తర్వాత వల్లభ నారాయణది సౌత్ డైరెక్షన్ లో కూర్చుంటున్నారు, నార్త్ డైరెక్షన్ కి ఫేస్ చేస్తున్నారు. ఓకే, అర్థమైంది. అందు గురించి ఇప్పుడు గరుడ అక్కడ చూపిస్తాను అండి. అది కూడా 2 స్టాచ్యూలకి ఒకటే గరుడ విగ్రహం. ఓకే ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఉన్న ఈ టెంపుల్, ఒకసారి టెంపుల్ ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ వచ్చేసి ఒకానొక సమయంలో వల్లభ నారాయణ స్వామి విగ్రహం సౌత్ లో ఉండేవారంట. అంటే ఇలా ఉండేవాళ్ళు, సౌత్ లో కూర్చొని నార్త్ సైడ్ ఫేస్ చేసేవారు, అంటే ఈ విధంగా ఉండేవారు అనమాట. ఆ తర్వాత పక్కన వచ్చేసి బ్యాక్ సైడ్ పూరి జగన్నాథ్ స్వామి విగ్రహం అయితే ఉండేదంట అండి. అప్పుడు ఏంటంటే ఈ 2 విగ్రహాలకి ఒకటే గరుడ విగ్రహం ఉండేదంట. అంటే సాధారణంగా విష్ణుమూర్తి అవతారాలు ఎన్నున్నా కానీ, విష్ణుమూర్తి విగ్రహం అయినా కానీ ఎదురుగా గరుడ విగ్రహం ఉండడం అనేది అది కామన్. అది అయితే ఈ 2 విగ్రహాలకి కలిపి ఒక గరుడ విగ్రహం ఉండడం అనేది అది కొంచెం విశేషంగా ఉంది. అయితే ఇప్పుడు ఆరతి ఇస్తారు కదా విగ్రహాలకి, రోజు పొద్దున్న సాయంత్రం ఆరతి ఇస్తారు కదా. ఆ ఆరతి ఇచ్చేటప్పుడు ఏంటంటే ఆ స్వామి ఎదురుగా ఉన్న వల్లభ నారాయణ స్వామి విగ్రహానికి ఆరతి ఇచ్చేటప్పుడు ఈ గరుడ విగ్రహాన్ని అటు రొటేట్ చేసేవారంట. అంటే మాన్యువల్గా రొటేట్ చేసుకోవడానికి ఒక పాసిబిలిటీ ఉండేదంట. ఆ తర్వాత జగన్నాథ్ స్వామి వారికి ఆరతి ఇచ్చేటప్పుడు మళ్ళీ ఇటు రొటేట్ చేసేవాళ్ళంట అండి. సో అప్పుడు ఏమైందంటే తర్వాత కొన్నాళ్ళకి 1800 సంవత్సరంలో ఇక్కడ ఉన్న జగన్నాథ్ స్వామి విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ మనకి ఎదురుగా కనిపిస్తున్న ఆలయంలో ప్రతిష్ఠించి అక్కడైతే టెంపుల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారంట. ఇక్కడైతే ప్రస్తుతానికి ఓన్లీ కూడా వల్లభ నారాయణ స్వామి విగ్రహం అయితే ఉంది. అండ్ వల్లభ నారాయణ స్వామి విగ్రహంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేదండి ఇటువంటి విగ్రహం. అందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు విష్ణుమూర్తి అవతారానికి ఎలా ఉంటారు కదా, ఇలా ఉన్నప్పుడు ఇలా 2 చేతులు ఉంటాయి, ఇలా 2 చేతులు ఉంటాయి, పైకి 4 చేతులు. ఈ కుడి చేతిలో విష్ణు చక్రం ఉంటుంది, ఈ కింద చేతులనేమో అది గద ఉంటుంది, ఈ లెఫ్ట్ చేతిలో వచ్చేసి పైన శంఖం ఉంటుంది, ఇలా కింద ఉన్న లెఫ్ట్ చేతిలో వచ్చేసి ఏమో పద్మం ఉంటుంది. అంటే కమలం పువ్వు ఏదంటారు కదా పద్మం, ఆ పువ్వు ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న విగ్రహంలో పూర్తిగా డిఫరెంట్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న 2 ఐటమ్స్ కూడా రైట్ హ్యాండ్లో ఉంటాయి, ఈ రైట్ హ్యాండ్లో ఉన్న 2 ఐటమ్స్ కూడా ఎడమ చేతిలోకి వచ్చేస్తాయి అంటండి. దానివల్ల పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. ఈ నారాయణ స్వరూపు మెయిన్ మోటో ఇది ధర్మ ప్రచారం గురించి. అంటే ఇక్కడ ఉన్న విగ్రహం యొక్క మెయిన్ మోటివేట్ వచ్చేసి ధర్మ ప్రచారం కోసం ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అంటే అండి. రైట్ హ్యాండ్ సైడ్ లో మీరు సుదర్శన్ చక్రం అంటే అది సంహారకర్త రూపం నారాయణ. విక్రమ్ మహారాజా వారు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ అయితే ట్రావెల్ చేశారంట నడుచుకుంటూ. ఆయన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు రోజుకి 22 కిలోమీటర్లు నడిచేవారంట అండి టార్గెట్ పెట్టుకుని. ఆ నడిచిన ప్రతి 22 కిలోమీటర్లకి అంటే రెస్టింగ్ ప్లేస్ అయ్యేలా మారింది. బట్ ఆ రెస్టింగ్ ప్లేస్ లో ఏదో ఒక విశేషం అయితే ఏర్పడిందంటే అండి. అంటే అది బై డిఫాల్ట్ గాను ఉండడమో, లేదంటే ఆయన నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆయన ప్రత్యేకించి చేయించడం ఏదో చేశారంట. అలా ప్రతి 22 కిలోమీటర్లకి అయితే ఒక విశిష్టత ఉంటుందని చెప్తున్నారు.
ఒకసారి అన్ని ఏదో చెప్తున్నారు వినండి. అందరూ చెప్తారు భాగ్యం లేకపోతే తీర్థక్షేత్రం దర్శనం ఉండదు అని. సేమ్ ఇది వల్లభ నారాయణ దర్శనం కూడా అంతే. అంటే మీ ఇక్కడ అంటే జైపూర్లో ఇది పాస్ట్, ఇది హిస్టారికల్ ప్లేస్ ఒక జైపూర్, కానీ ఇక్కడ 90% పబ్లిక్కి వల్లభ నారాయణ ఎవరు తెలియదు. మీరు ఎక్కడైనా నార్మల్ ర్యాండమ్గా వెళ్ళండి అడగండి వల్లభ నారాయణ మందిరా, వల్లభ నారాయణ, అదే మీరు చెప్తారు జగన్నాథ్ అంటే. ఇక్కడ అంటే వల్లభ నారాయణకి అర్థం చేసుకోవాలంటే మీ లోపల అంత భక్తి ఉండాలి, మీ మీద మీ లోపల అంతా అంటే డెడికేషన్ ఉండాలి, డివోషన్ ఉండాలి వల్లభ నారాయణ తెలుసుకోవాలంటే. అంటే నార్మల్ ఎవరు వచ్చారు ఇదేంటి వల్లభ, ఇప్పుడు చూడండి మీరు ఎప్పుడు వచ్చారా, ఇప్పుడు హాయిగా మీకు జగన్నాథ్ దర్శనం అయిపోతుంది. వల్లభ నారాయణ అని చెప్పాను. వల్లభ నారాయణ ఫస్ట్ పేషెన్స్ ధర్మ ప్రచారం. ధర్మ ఎవరైనా కానీ టిపికల్ వేగా ధర్మ మార్గంలో ఉండిచి ధర్మ ప్రచారం అంటే అది డిఫికల్టే కదా. అవును ఖచ్చితంగా. అన్నయ్య చెప్పింది అర్థమైంది కదా మీకు. అన్నయ్య ఏమంటున్నారంటే ఈ వల్లభ నారాయణ ఇప్పుడు మనం వస్తున్నాం కదా, వచ్చేటప్పుడు అందరూ కూడా పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అనే చెప్తున్నారు మనకి అందరికీ. అందరూ పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళండి, అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి, పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళండి ఇదే చెప్తున్నారు. కానీ వల్లభ నారాయణ స్వామి దర్శనం కలగాలన్నా, ఆయనకి అనుగ్రహం కలగాలన్నా ఎవరి వల్ల అంటే అంత సాధ్యం కాదని చెప్తున్నారు. ఇక్కడ ఆయన అంతటా ఆయనే రప్పించుకుంటారంట. ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ వల్లభ నారాయణ స్వామి టెంపుల్ ఏదైనా అడిగితే ఎవరు చెప్పరంట. అంటే ఎవరికి తెలియదు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సాధారణంగా. ఆ పక్కన ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి అడిగితే మాత్రం టక్మని చెప్తారంట. ధర్మ ప్రచారం అని చెప్తున్నారు. అంటే ఆ ధర్మ ప్రచారం చేసే వాళ్ళకి మాత్రమే 100 కోటికి ఒకళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ దర్శన భాగ్యం సౌభాగ్యం కలుగుతుంది అంటున్నారు. అంటే మీకు ఇప్పుడు ఎందుకు మీరు వచ్చారు ఇదంతా చూడగలుగుతున్నారంటే మీరిద్దరు ఇప్పుడు ధర్మ ప్రచార మార్గంలో ఉన్నారు. తెలుసో తెలియకో డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మీరైతే ధర్మ ప్రచార మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి స్వామివారి అనుగ్రహం మీకు దొరికింది. మీరైతే ఆలస్యం అయినా పర్లేదు, మీరు ఇక్కడే ఉండి స్టే చేసి రెస్ట్ తీసుకుని దర్శనం చేసుకునే వెళ్ళండి. మళ్ళీ మీకు కూడా అవకాశం రాదని చెప్తున్నారు. జై శ్రీరామ్. ఇప్పుడే లోపలికి వెళ్ళి విగ్రహం చూసాం. ఫొటోస్ వీడియోస్ తీయొద్దన్నారు. ఎందుకంటే ఓన్లీ స్టాచ్యూ ఉందన్నమాట, ఇంకా అలంకరించలేదు ఆ స్వామివారికి, అందుకని తీయొద్దన్నారు. అయితే చూసానండి, కళ్ళు చెదిరిపోయిన విగ్రహం చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామివారికి లోపల 24 hours ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుందంట అండి. ఎందుకంటే అక్కడ స్వామివారు నిజంగా ఉన్నారు కాబట్టి ఆయన ఒక్కపోయకూడదని, వేడి వస్తుంది కదా, సో అలా ఉండకూడదని చెప్పేసి నైట్ అంతా కూడా ఫ్యాన్ వేసే ఉంచుతారంట. ఇది ఒక విశిష్టత అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. నేను ఇలా వచ్చి ఇటువంటి వీడియోస్ చేస్తానని కూడా అనుకోలేదు నా జీవితంలో. థ్యాంక్ యూ సో మచ్ మై గాడ్. విష్ణు దశ అవతారం ఉన్నాడు కదా, మత్స్య అవతారం ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి, ఈ సైడ్. ఓకే మత్స్య అవతారం ఇక్కడ కనిపిస్తుంది. ఈ సైడ్ అంతా కూడా మత్స్య అవతారం స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే కనిపిస్తున్నారా లేదా స్వామివారు, జూమ్ చేస్తాం చూడండి. నార్త్ సైడ్ కూర్చుండి సౌత్కి ఫేస్ పెట్టారు వరహ స్వామి, రెండో అవతారం. వామన అవతారం పైన ఉందండి. సంవత్సరానికి ఒకసారి స్పెషల్ ఉంటుందండి కదా, అదే పూర్ణిమ వస్తుందండి కదండి. అప్పుడు పూరి జగన్నాథ స్వామి వారికి ఇది స్నానం చేయించే ప్రాంతం అంట ఈ మండపం. సంవత్సరంలో ఒక్కసారి ఇక్కడ కూర్చోబెట్టి స్నానం చేస్తారు స్వామి వారికి, అది చెప్తున్నారండి. దానికి స్నాన పూర్ణిమ అని చెప్తారు. జస్ట్ స్టార్ట్ అయింది కదా, పూర్ణిమ స్టార్ట్ కాల్కులేషన్ కదా. ఓకే, ఇప్పుడు వైశాఖం నెల తర్వాత జ్యేష్ఠ మాసం ఇప్పుడు నడుస్తుంది. అవునవును, జ్యేష్ఠ పూర్ణిమ తర్వాత వచ్చే జ్యేష్ఠ పూర్ణిమ రోజు జగన్నాథ్ బర్త్డే. ఓకే, పుట్టినరోజు. ఓకే మిత్రమా, ఇక్కడ మీరు చూస్తున్న వచ్చేసి నవగ్రహాలు అన్నమాట. జగన్నాథ స్వామి వారి ఆలయం తూర్పు ముఖం దగ్గర అయితే ఇక్కడ మనం మరొక ముఖ్యమైన ప్రసిద్ధతగా చూడొచ్చు. ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. నవగ్రహాలను ఈ విధంగా పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం. అది ప్రతి జగన్నాథ స్వామి ఆలయాల్లోనూ రెండు అయితే ముఖ్యంగా గజస్తంభాలు ఉంటాయంట. ఇది వచ్చేసి అరుణ గజస్తంభం బయట ఎదురుగా, అలాగే లోపలే గరుడ గజస్తంభం అన్నమాట. సో ఇది గరుడ గజస్తంభం, అది అరుణ. ఇది ఇప్పుడు మనం చూస్తున్న మెయిన్ టెంపుల్ అనమాట, జగన్నాథ స్వామి ఆలయం. ఎంత అందంగా ఉందో చూసారా.
వెళ్ళొస్తాం. జై జగన్నాథ్. హరే రామ్ హరే కృష్ణ. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. హరే హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్. ఆ టెంపుల్ దాటగానే ఇక్కడ ఒక మార్కెట్ లో ఉంది, రైతు మార్కెట్ లాగా. ఇది రైతు మార్కెట్ సంత మార్కెట్ మనకు తెలియదు. మొత్తం అయితే అన్ని కాయగూరలు, అన్ని పువ్వులు, ఫ్రూట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ. ఓ టిఫిన్స్ కూడా ఉన్నాయి. టిఫిన్ చేసేది ఆకలేసేస్తుంది. ఇక్కడైతే టిఫిన్ చేసామండి. కాసేపు ఛార్జింగ్ కూడా పెట్టుకున్నాం. ఛార్జింగ్ లేకపోతే 2 ప్లేట్లు పూరి 2 దోశలు తీసుకున్నాం. 80 రూపాయలు అయింది ఇద్దరికి. చాలా బాగుంది. టేస్ట్ క్వాలిటీ అన్ని చాలా బాగున్నాయి. భయ్యా థ్యాంక్ యూ. వచ్చాయి టిఫిన్ బహుత్ ఖుషి ఆయా. జైపూర్లో తెలుగు సినిమాలు కూడా ఆడుతున్నాయండి. ఇక్కడ గడ్డప్ సీన్ గారి మూవీ రిలీజ్ అయింది కదా, ఆ పోస్టర్ అయితే చూసాను ఇప్పుడే. అక్కడ తెలుగులోనే ఉంది మొత్తం ఆయన టైటిల్స్ అన్నీ కూడా. ఇక్కడ మీరు చూస్తున్నది యూనివర్సిటీ అనమాట, విక్రమ్ దేవ్ యూనివర్సిటీ జైపూర్. ఇంకా చాలా ఉన్నాయంటండి యూనివర్సిటీలు అయితే ప్రపంచవ్యాప్తంగా. మన పవర్ బ్యాంకులు కానీ మొబైల్స్ కానీ అసలు ఏమీ ఛార్జింగ్ లేవు, అన్నీ జీరోకి వచ్చేస్తున్నాయి. ఇంకా ఇక్కడ అదృష్టం అయితే ఇక్కడ టిఫిన్ షాప్ ఏదో ఉందన్నమాట, క్లోజ్లో ఉంది ఈరోజు. ఇక్కడ పవర్ బ్లాక్లు ఉన్నాయి. ఇక్కడ ఆపేసి పని చేస్తున్నాయని చెక్ చేస్తాను, కానీ పని చేస్తున్నాయి అదృష్టంగా. కాబట్టి ఒక గంటన్నర ఇక్కడ ఉండి ఫుల్గా ఛార్జింగ్లు పెట్టేసుకుంటాను. నేను బయలుదేరుతాను ఇక్కడ నుంచి. ఛార్జింగ్లు పెట్టుకుందాం ఆగామో లేదో, వర్షం గట్టిగా కొట్టేస్తుందో పక్క నుంచి. చూడండి మొత్తం వర్షం ఎలా కొడుతుందో. ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేక ఇంకో శివరం క్యాంపింగ్ అంటే వేస్తున్నాడు. ఇంక ఈ రోజు నైట్కి ఎక్కడే నాకు తెలిసి. వర్షం నైట్ కనుక ఇలాగే కొట్టిందంటే నైట్ వరకు ఎక్కడే ఉండాలి. ఇంక ఈ రోజు ప్రయాణం అయితే ముందుకెళ్ళేలా లేదు. తగ్గితే మంచిది, ముందుకు వెళ్తాం. తగ్గకపోతే ఇంకెక్కడే. తగ్గి చూసినది కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వరకు కొట్టినట్టు ఏ రోజు కూడా ఇంత గట్టిగా కొట్టలేదు మాకు వర్షం ఈ వారం రోజులు జర్నీలో. మరి చూడాలి ఏమవుతుందో. అన్న తగ్గుతుంది అంటావా? ఏం తెలియదు. ఈ రోజు ఎక్కువ కొడుతుంది కదా వర్షం, నిన్నటి వరకు అంత లేదు. ఒడిశాలో గట్టిగా పడుతుంది వర్షం. రాత్రి కొట్టింది కానీ నేను రాత్రి అంత గట్టిగా కొట్టలేదు. మనకు అరకులో కూడా వర్షం కొట్టింది కానీ అంత వర్షం లేదు. కాకినాడలో అయితే రోడ్లు మునిగిపోయింది. కాకినాడ రాజమండ్రి. అరకులో చాలా తక్కువ చిన్న చినుకులు అలా వచ్చిపోయింది. నిన్న కూడా ఒడిశా బోర్డర్లో లైట్గా వచ్చిపోయింది. ఈ రోజు అయితే మరి ఎక్కువగా వస్తుంది. మొత్తానికి అయితే వర్షం కూడా తగ్గిపోయిందండి. రోడ్డు కూడా ఆరిపోయింది ఆల్రెడీ ఎప్పుడే. కాసేపు ఇంకా రెస్ట్ తీసుకుని మళ్ళీ వర్షం అవుతుందని చూద్దామని. ఇంకా రావట్లేదు కాబట్టి బయలుదేరిపోతున్నాం మొత్తాన్ని సర్దేసి. ఇంకా ఆకలి కూడా బాగా వేస్తుంది. సమయం కూడా 1:03 అయింది. వెళ్ళేదారులే ఏం దొరికే లేవు. బ్రెడ్ అయితే ఉంది మా దగ్గర, ట్రై చేస్తాం. మ్యాక్సిమం దొరికితే తింటాం, లేదంటే ఈ రోజు ఇంకా బ్రెడ్తోనే సరిపెట్టుకోవాలి. మొత్తానికి అయితే మన ఈ యాత్రలో మొదటిసారి దాబా అయితే కనిపించిందండి. వెళ్ళి దాబాలో ఏమైనా వెజ్ ఏమైనా తినేసి మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు ఇలా ఫోన్ పట్టుకుని వీడియో తీస్తుంటే ఫోన్ లాక్కుందని చూసాడు. అందుకే ఫోన్ సడన్గా కింద దించాను. ఇంత ఉన్నారు పుట్టగాళ్ళి. వాళ్ళకి ఈ వయసులో వేస్తాలి చెత్తగాళ్ళకి. చెత్త అదలా తిరుగుతున్నారు ఒక్కొక్కరు. పెంపకం కరెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా సరే. జై శ్రీరామ్. అది పెంపకం అంటే అది. ఏమండోయ్ చూస్తూ ఉండగానే ఎండ కూడా వచ్చేసింది. వర్షం తగ్గి ఇంకా కొంచెం సేపు కూడా కావట్లేదు. ఈలోగా ఎండ కూసేస్తుంది. ఇలా అయితే మాకు నడిచి మూడు కూడా చచ్చిపోతుంది. ఏంటంటే ఇప్పుడు వర్షం కురుస్తుంది అనుకోండి, ఒకేసారి కురిసేసి తెరపిచ్చేయాలి. అప్పుడు మనం నడడానికి అవకాశం ఉంటుంది. వర్షం వచ్చినంతసేపు ఇలాగా రెస్ట్ తీసుకుంటాం కాబట్టి. లేదా పూర్తిగా ఎండ అయినా కాసినా పర్వాలేదు మనకి. ఎందుకంటే నడిచినంతసేపు నడుస్తాం. ఆయాసం వచ్చిన తర్వాత ఏ చెట్టు కిందో పుట్ట కిందో కూర్చుని సేద తీరి మళ్ళీ కంటిన్యూ చేస్తాం యాత్ర అనేది. అలా కాకుండా కాసేపు వర్షం వచ్చి కాసేపు ఎండ కొడుతుంటే నడాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది మాకు. జర్నీ కూడా బాగా లేట్ అయిపోతుంది ఇలా అయితే. మనం అలా హైవే నుంచి నడిచి వెళ్తుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చిన్న పల్లెటూరు కనిపించింది అనమాట. అలా లోపల తొంగి చూడగానే ఇక్కడ ఒక శివాలయం అయితే కనిపించింది. క్లైమేట్ కానీ వాతావరణం అంత చల్లగా ఉందన్నమాట. ఇక్కడ చాలా చల్లగా ఉంది గాలి కూడా. అందుకని ఒకసారి వచ్చి శివాలయం దగ్గర ఒక 2 నిమిషాలు కూర్చుని వెళ్దాం అనిపించింది. ఎందుకు మా మనసుకి శివాలయాన్ని చూడగానే మా మనసు లాగింది ఇక్కడ చూద్దామని. అందుకు వచ్చాం. ఇదే అండి ఇప్పుడు కొత్తగా కడుతున్న శివాలయం అయితే. ఎందుకు ఈ టెంపుల్ చూడగానే కూర్చుని వెళ్దాం అనిపించింది. లోపలైతే ఇంకా విగ్రహం ఏం కనిపించట్లేదు మరి శివలింగం. కానీ టెంపుల్ వాతావరణం చూసి మాకు ఇక్కడ కూర్చుని వెళ్దాం అనిపించింది. ఎందుకో చెట్టు అయ్యి బాబాయ్ ఇప్పుడు దాకా చెట్టు చూడలేదు నేను. చూశారు కదా ఆయన నడిచి వెళ్తుంటే పిలిచి మరీ ఆ కుండీలో నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి తాగమని ఇస్తున్నారు. బలవంతంగా పట్టించారు నోట్లో. అక్కడ చిన్న టెంపుల్లో ఉంది. టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే ఫోటో తీయొద్దు, వెళ్ళిపోయి ఎదరికి తొందరగా నడు అని అంటున్నాడు అనమాట. చాలా దూరం నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడ కొత్తగా పెట్రోల్ బంక్ కడుతున్నట్టు ఉన్నారు. ఎదురుగా ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంది.
ఇటువంటి టెంపుల్స్ ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఆగి వెళ్తే బెటర్. ఆ అట్మాస్ఫియర్లో ఎనర్జీ అయితే మనకి చేరుకుంటుంది కొంచెం. జై శ్రీరామ్. ఇప్పుడు ఇందాక అక్కడికి మంచినీళ్ళు ఇచ్చాడు కదా, కొంచెం ఓ పిచ్చాయిన అక్కడ ఆత్మనల్ని వచ్చాడు. ఎదరికి వచ్చాం, చాలా దూరం, మేము ఒక 2 కిలోమీటర్లు నడుచుకుని ఎదరికి వచ్చేసాం. ఇప్పుడు ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కూర్చున్నాం కదా, వచ్చి బీడీ ఇస్తున్నాడు మాకు. బీడీ ఇచ్చి గంజాయి ఏమని అడుగుతున్నాడు. అరే బాబు, మా దగ్గర గంజాయి ఎందుకు ఉంటుందిరా, మేము ఏం చేస్తున్నాం, నువ్వేం చేస్తున్నారా అని అంటే, లేదు మీరు ఎక్కడికి వెళ్తున్నారు కదా, గంజాయి ఉంటుంది మీ బ్యాగ్లో తీయండి అంటున్నాడు. మా దగ్గర అలాంటి లేవరా బాబు, మాకు అవసరం లేదు కూడా, వాటితో పని లేదంటే, అయితే నేను ఇస్తాను బ్యాగ్లో పట్టుకుని వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ తాగి గంజాయి అంటున్నాడు. మాకు వద్దరా బాబు, నువ్వు ఎక్కడ దొరక రంగంలోకి వెళ్ళిపోరామని చెప్పి అక్కడ భయపడి అక్కడి నుంచి అర్జున్గా భయపడి వస్తామన్నమాట మేము. సో గాయ్స్, ఈ రోజైతే మనం డెస్టినేషన్ వరకు చేరుకుంటాం ఏదో కూడా డౌటే. ఎదరు చూసారా, ఫుల్గా వర్షం కట్టుకుంటూ కుమ్ముకుంటూ వచ్చేస్తుంది. ఇక్కడ ఏదో శివాలయం ఉంది, కానీ లోపలికి ఎలా వెళ్ళాలో తెలియలేదండి. ఎటుగానే మధ్యలో వర్షం పడకపోతే బెటరు, పడిందంటే మనం ఎటు కానట్టు ఇరుక్కుపోవాల్సిందే. ఈ భయ్య అయితే మనల్ని మీట్ అయ్యారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు మనతో, మనకి వేరే లాంగ్వేజ్ రాదు కాబట్టి. అయితే ఏమన్నారంటే, ఎప్పుడైనా వెళ్ళారో ఇంతకు ముందని అడిగారు. లేదు భయ్య, మేము ఇదే ఫస్ట్ టైం ఇప్పుడే వెళ్తున్నాం అంటే, అసలు మీరు ఎన్ని రోజులు ఉన్నా సరే ప్రతిరోజు కొత్త పీపుల్స్ కలుసుకుంటారు, ఏ రోజు కూడా మీకు అసలు బోర్ అనేది కొట్టదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి కాశీలో, ఖచ్చితంగా మీరు రీచ్ అవుతారు. రీచ్ అవి నా కోసం మంచి వీడియోస్ పెట్టాలని అడుగుతున్నారు అనమాట. జై శ్రీరామ్, మహాదేవ్. ఇలా ఇక్కడ ఒడిశాలో కూడా మనల్ని ఆగి పలకరిస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. అసలు ఎవరు చెప్పారండి దేవుడు లేడని? శివయ్య ప్రతి చోట ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు దేవుడు. మొత్తం వాతావరణం మారిపోయింది. పొద్దున్న ఒక బాబాయ్ గారు మనతో పాటు టెంపుల్కి వచ్చి మనకి టెంపుల్ చూపించారు కదా, ఆయన ఇప్పుడు ఫోన్ చేశారన్నమాట, శివరాంతో మాట్లాడుతున్నారు. క్లైమేట్ అది మారిపోయింది కదా, వాతావరణం, మీరు వెళ్ళే దారిలో బోరుగొమ్మ దగ్గర ఆగిపోండి, అక్కడ మా వాళ్ళకి నీకు ఆల్రెడీ కాల్ చేసి చెప్పేశాను, మా వాళ్ళు వచ్చి మీకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. చాలా సంతోషంగా ఉందండి. జై శ్రీరామ్. ఇవి ఏ చెట్లు మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న ప్రతి చెట్టుకు ఒక సీరియల్ నెంబర్ అది వేశారు, నాకైతే అర్థం కావట్లేదు ఏంటనేది. అంటే ఇవి ఒకవేళ పెంపకం చెట్లా లేదంటే ఫారెస్ట్ అయితే కూడా నాకు ఏం అర్థం కావట్లేదు, అసలు తెలియట్లేదు. మొత్తానికి వర్షం వస్తుంది, అనుకున్నంత పని అయింది. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం, మనకు రీచ్ అవ్వాల్సిన ప్లేస్కి. ఈలోగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ ఎదరేదో చిన్న ఊరు ఉందంట, అక్కడికి వెళ్ళి అక్కడ ఉండిపోండి అంటున్నారు, ఏదైనా గుడి చూసుకోండి. మరి చిన్న ఊర్లు అంటే ఎలా ఉంటాం, మనకి ఫుడ్ గిట్టి దొరకట్లేదు కదా చిన్న ఊర్లో అయితే. ట్రై చేయాలి. ఇంకో మన ఫాలోవర్ ఇచ్చిన గొడుగు ఉంది కాబట్టి యాత్ర కొనసాగిస్తున్నాం, చిన్న వర్షం కాబట్టి అది కూడా. లేదంటే ఈ చిన్న వర్షంలో యాత్ర నాటడం కూడా కష్టమై ఉండేది ఈ గొడుగు కూడా లేకపోతే. థ్యాంక్ యూ సో మచ్ బ్రదరు. కాసేపు ఇక్కడ ఆగుతామా? ఇలా ఆగలేండి, ఎందుకు ఎలా పెట్టారు, ఎందుకు కంపెనీసైనా చెట్లు కొట్టేసారంటే ఏంటి ఇలా కింద ఉన్నాం కాసేపు. వర్షం పెరుగుతుంది. పొద్దున్న ఫుల్గా వర్షం కొట్టింది, ఓ చోట క్యాంపింగ్ వేసుకున్నాం, తగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వచ్చాం, మళ్ళీ కొట్టింది, మళ్ళీ కాసేపు ఆగి తగ్గిన తర్వాత మళ్ళీ ముందుకు బయలుదేరాం. ఆ తర్వాత భయ్యా అక్కడికి వెళ్తున్నారు, కాశీ 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 భయ్యా కాశీ కాకినాడ సతీష్గఢ్ రోడ్. అదే అండి, ఏం మొదలెట్టా మర్చిపోయి వచ్చిన తర్వాత వీళ్ళందరూ. అంటే పొద్దునుంచి 2 సార్లు వర్షం కొట్టింది, మధ్యలో ఆగి స్టే చేసి కాసేపు మళ్ళీ బయలుదేరాం. ఆ తర్వాత బీభత్సమైన ఎండ, ఇంకా ఒంట్లో నీరసం వచ్చేసి ఒక చోట అలసిపోయి కూర్చుండి మళ్ళీ ఎలాగైనా సరే ఒకసారి తెచ్చుకుని మళ్ళీ బయలుదేరాం. కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ పొలం వర్షం కొట్టేసింది, రోడ్లు ఎలా తెలిసి చూడండి. ఈ వాతావరణం ఏంట్రా మాతో ఎలా ఆడుకుంటుందా. జై శ్రీరామ్, హరే రామ్, హరే కృష్ణ. ఇక్కడ వీళ్ళు ఏమన్నా జాతర ఏమన్నా పండగ జరుపుకుంటున్నారంటే తెలీదు, చాలామంది అడావిడిగా అయితే ఉన్నారనమాట. ఇక్కడ చుట్టూ ఎటు చూసిన జనాలు.
ఆల్రెడీ సన్సెట్ కూడా అయిపోతుంది, ఆల్మోస్ట్ చీకటి పడిపోతుంది కొద్దిసేపట్లో. నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి గాయస్. మేమైతే స్నానం చేసేదాన్ని ఫిక్స్ అయ్యాం. నీళ్ళు చూడగానే దూకేయాలనిపిస్తుంది నాకైతే. ఇలాంటి నీళ్ళు దొరికినప్పుడు స్నానం చేసేయాలి, ఎందుకంటే మళ్ళీ మంచినీళ్ళు దొరకట్లేదు మనకి ఎక్కడ కూడా. స్నానం చేద్దామన్నా. సో గాయస్, ఇదేదో జురాసిక్ వరల్డ్ అండ్ వాటర్ పార్క్ అంట. ఇక్కడ చూడండి, ఏదో కొండపైకి ఉంది దారి. మనకైతే వెళ్ళే సమయం కూడా లేదు, ఎందుకంటే ఇప్పటికే సమయం 5:30 అయింది. ఇంటికన్నా లేట్ చేస్తే మనం ఇబ్బంది అయిపోద్ది. మళ్ళీ మనం ఇంకా ఒక 3.5 కిలోమీటర్లు అయితే నడాల్సి ఉంది బోరుగమ్మకి. క్లైమేట్ కూడా అనుకూలంగా ఉంది కాబట్టి తొందరగా నడిచేయడం మంచిది. మొత్తానికైతే బోరుగమ్మ వచ్చేసాం గాయస్. ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం. ఆయన ఏదో టెంపుల్లో ఉన్నారంట, వచ్చి రిసీవ్ చేసుకుని పికప్ చేసుకుంటా అన్నారు. మేమేదో మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ మర్యాదలు చేస్తారనుకుంటే ఏకంగా డైరెక్ట్గా లాడ్జ్ బుక్ చేసి మన కోసం లాడ్జ్ ఇచ్చారండి. లాడ్జ్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. ఈ లాడ్జ్ కూడా ఆయనదంటే అండి. ఆ బాబాయ్ గారు పొద్దున్న మనతో మాట్లాడారు కదా, ఆ బాబాయ్ గారిది అంటే అండి. ఇక్కడ ఫోన్ చేసి ఒక లాడ్జ్ అయితే క్లీన్ చేసి మొత్తం ఈ రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసి నీట్గా ఉంచమని చెప్పారంట. మా కోసం రూమ్ అంతా మొత్తం క్లీన్ చేసేసి శుభ్రంగా అయితే ఉంచారు. వాష్రూమ్ కూడా ఉంది ఇందులోనే. చాలా అంటే చాలా నీట్గా ఉందండి లాడ్జ్ కూడా. బయట కూడా ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఆ వ్యూస్ కూడా చూపిస్తాను మీకు. కానీ నేనైతే ఇప్పటి వరకు పొరపాటు పడ్డానండి. మన తెలుగులోనే మంచి వాళ్ళు ఉంటారని. లేదండి, మన దగ్గర చెడు మంచి ఉన్నట్టే బయట అన్ని ప్లేస్లో మంచి చెడు ఉంటుంది. బయట కూడా చాలామంది అయితే మంచి వాళ్ళు ఉన్నారండి. మనకి ఎక్కడికి వెళ్ళినంత మంచిదనం దొరుకుతుంది. ఆ దేవుడికి, ఆ పరమేశ్వరుడికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియట్లేదు. హరే రామ్, హరే కృష్ణ, హర హర మహాదేవ, శంభో శంకర. థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని అందరూ ఇంతలా ఆదరిస్తున్నందుకు. జై శ్రీరామ్. ఇవి వచ్చేసి ఇవి రూమ్స్ అనమాట. మనం గమనించవచ్చు. మనకైతే ఇది ఇచ్చారు ఈ మొదటి రూము. ఇంకా చాలా ఉన్నాయి లోపలికి రూమ్స్ అన్నీ కూడా.